ఇక ఇదే విషయంపై మనతో ఈ రోజు చర్చించడానికి ప్రముఖ హ్యాపీ బ్యూటీ క్లినిక్ వైద్యులు రామంతాపూర్కి చెందినటువంటి డాక్టర్ హితేష్ కుమార్ లైన్ లో ఉన్నారు. అలాగే ప్రముఖ అనలిస్ట్ అందే సత్యం గారు కూడా లైన్ లో ఉన్నారు. వెల్కమ్ హితేష్ కుమార్ గారు. ముందర హితేష్ కుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హితేష్ కుమార్ గారు వెల్కమ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ముఖ్యంగా చెప్పండి హితేష్ కుమార్ గారు, ఇక్కడ ఇటీవల జరిగినటువంటి తమిళనాడులో ఒక యథార్థ ఘటన తీసుకుంటే అక్కడ యాక్చువల్గా చాలా దురదృష్టకరం ఇది. ఎందుకంటే డైట్ ప్లాన్ కేవలం యూట్యూబ్ మీదే ఆధారపడి అతను 3 నెలల పాటు ఫ్రూట్ జ్యూస్ తీసేసుకుని ఏమాత్రం కూడా ఘన పదార్థాలు తీసుకోకుండా చనిపోయినటువంటి సందర్భం అయితే ఉంది. సో మరి యాక్చువల్గా ఇవాళ రేపు చాలా మంది ఇటువంటి సలహాలు సూచనలు కూడా పాటిస్తున్నారు. ఎంత మాత్రం కూడా డైటీషియన్ సలహాలు అనుకోండి, న్యూట్రిషనిస్ట్ సలహాలు అనుకోండి, ఇవన్నీ కూడా తీసుకోకుండా. సో మరి ఎలా చూడొచ్చు అంటారు? అసలు వీళ్ళు చేస్తున్నది సమంజసంగా ఉందంటారా, సంబద్ధంగా ఉందంటారా? లేదండి, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే వితౌట్ కన్సల్టేషన్, ప్రాపర్ కన్సల్టేషన్ వాళ్ళు తీసుకుంటుండ్రు యూట్యూబ్ లో చూసి. దట్ ఈస్ వెరీ రాంగ్. ఇప్పుడు వాళ్ళకి ప్రాపర్ న్యూట్రియంట్స్ వెళ్ళవు. ఓన్లీ జ్యూస్ పైన తీసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటది. సో దే షుడ్ టేక్ ఓన్లీ బ్యాలెన్స్డ్ డైట్. ఎప్పుడు కూడా వెయిట్ లాస్ చేసేటప్పుడు ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకొని ప్రాపర్ వేలో తీసుకోవాలి. అది అడ్వైస్. ఇంకా బ్యాలెన్స్డ్ డైట్ తోనే వెయిట్ లాస్ చేయాలి, న్యాచురల్ వేలో. ఎప్పుడు కూడా ఇట్లాంటివి యూట్యూబ్ లో చూసి స్వయం చేయడం చాలా డేంజరస్ అండి ఇది. రైట్ హితేష్ కుమార్ గారు, ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ప్రముఖ అనలిస్ట్ అందే సత్యం గారు కూడా మనతో పాటు ఈ డిబేట్ లో జాయిన్ అయ్యారు. సత్యం గారు వెల్కమ్ అండి. నేను ఒక అకాడమిషియన్ గా రోజు మీ డిబేట్లలో జాయిన్ అయ్యేవాడిని. ఇవాళ ఈ టాపిక్ మీద ఎందుకు జాయిన్ అయ్యానంటే నా స్టూడెంట్ లైఫ్ లో నేను యూనివర్సిటీ కెప్టెన్ ని, వాలీబాల్ యూనివర్సిటీ కెప్టెన్ గా ఉన్నాను. ఒక అవగాహన తోటి మాట్లాడాలనే ఉద్దేశంతో ఐ స్టే విత్ యూ. ఒకటి ఏమిటంటే, గతంలో మా జనరేషన్స్ లో స్కూల్స్ కు పెద్ద పెద్ద క్యాంపస్లు ఉండేవి. చదువుకున్నటువంటి స్కూల్స్ కు దరిదాపు 5వ తరగతి నుండి 10th వరకు కూడా న్యాచురల్ ఎక్సర్సైజ్ ఉండేది. అంటే స్కూల్స్ లో పాఠాలు చెప్పేటువంటి అవర్స్ కాకుండా మిగతాదంతా గ్రౌండ్ అంతా ఎగిరేవాళ్ళం. అది కబడ్డీ, వాలీబాల్, పర్టికులర్ గేమా, లేదా స్పెషలైజేషన్ గేమ్స్ అవసరం లేదు, లేదా ఆర్గనైజ్డ్ ట్రైనింగ్, ఇటువంటి ఏమి లేకుండా ఏదో ఒక ఆట పేరు మీద స్కూల్లో విద్యార్థులందరూ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీలు ఉండేవాళ్ళు. తర్వాత ఇళ్లలో కూడా సాధారణంగా పెద్ద ప్రహరీలు ఉండి ఇళ్లలో కూడా అదే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దరిదాపు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి దరిదాపు బందీలాగా ఉంటాం కుటుంబాలు కూడా. తర్వాత రెండోది స్కూల్స్ అన్ని కూడా దరిదాపు 90% స్కూల్స్ కు గ్రౌండ్స్ లేకుండా కేవలం మరి హైదరాబాద్ లాంటి చోట్ల టౌన్లలో అయితే 4th ఫ్లోర్లో 5th ఫ్లోర్లో స్కూల్స్ ఉంటున్నాయి. తర్వాత గ్రౌండ్ లెవెల్ ఉన్న వాటికి ప్లే గ్రౌండ్ ఉండడం లేదు. 90% స్కూల్స్ కు ప్లే గ్రౌండ్ లేదు ఇవాళ. దాంతో పిల్లవాడు, ఇప్పుడు చనిపోయిన పిల్లవాడు ఇంటర్మీడియట్కి వచ్చాడు. అవునండి. కాబట్టి స్కూల్ 10th స్కూల్ వరకు తన గనక ఫిజికల్ యాక్టివిటీ ఉంటే తను ఇటువంటి దాంతో బాధపడేవాడు కాదు. నేను లావున్నా, నేను ఇతర పిల్లలు బనాయిస్తారేమో, అందుకని నేను స్లిమ్ కావాలనేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఇటువంటి న్యాచురల్ ఎక్సర్సైజెస్ కానీ, ఇటువంటి న్యాచురల్ ప్లే కానీ లేకుండా ఇవాళ ఊబకాయంతో పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఊబకాయతోటి బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా కంట్రోల్ చేయాలి, ఊబకాయాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి సెకండ్ థింగ్. అసలు ఫస్ట్ థింగ్, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు, కావలసినటువంటి వాతావరణం లేదు. తర్వాత స్కూల్స్ కూడా ఉదయం 10ంటికి 9ంటికి పోతే 5ంటి వరకు కూడా పిల్లల్ని వంగబెట్టి చదివించడం తప్ప ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ కానీ మిగతా స్కూల్స్ లో 6ంటి వరకు పీరియడ్ చెప్పి మళ్ళీ 1 hour డిన్నర్ తర్వాత మళ్ళీ అలాగే మెడల్ ఉంచి చదువుకుంటున్నారు. నేను కొన్ని కార్పొరేట్ స్కూల్లో చూస్తే 4 to 6 మధ్య కూడా వాళ్ళకి ఆటలు లేవు, ఎక్సర్సైజ్ లేదు. ఇటువంటి దుస్థితి ఉంది. కాబట్టి పిల్లలు ఎక్కువ మంది ఇటువంటి ఊబకాయతోటి కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ లేనటువంటి బాడీ కానీ ఇటువంటి ఉండి ఎట్లా వాళ్ళకు 17-18 ఏళ్ల వయసు నుంచి పై జీవితంలో ఎట్లా స్లిమ్ కావాలనేటువంటి ఒక తాపత్రయంతో ఇటువంటి వాటికి పాల్పడుతున్నారు.
కాబట్టి ఇట్లా అనార్గనైజ్డ్ ఆలోచనలు వచ్చినాయి అంటే చుట్టూన్నటువంటి పరిస్థితులు కూడా అటువంటి దుస్థితికి విద్యార్థులు నెట్టేసినాయి. రైట్. అటువంటి దుస్థితి నుంచి పిల్లల్ని బయటపడాల్సినటువంటి అవసరం ఉంది.